సార్ చెప్పండి, ఏదైతే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక బందిపోట్ల ముఠాలో ఒక సభ్యుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే లోకేష్ గారు చెప్పారో రెడ్ బుక్ అని చెప్పని అసాంఘిక కార్యక్రమాలు చేసి మీడియాలో జడ్జిల్ని, ఇంటిలో ఉన్న మహిళల్ని, అలాగే ఈ తెలుగు ప్రజలకు ఆరాధ్య పురుషుడైనటువంటి ఎన్టీ రామారావు కుమార్తెపై చంద్రబాబు గారి ప్రపంచ మేటి నాయకుడైనటువంటి చంద్రబాబు గారి భార్యపై పిచ్చి ప్రలాపనలు పేలిన వల్లభనేని వంశీకి అరెస్టు చాలా ఆనందకరమైనటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాస్వామ్యాన్ని హర్షించే వాళ్ళకు కూడా ఎంతో హర్షదాయకం అని చెప్పని తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు అంటున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం బిగిన్ అయినట్టేనా? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వ్యతిరేకంగా, ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేశారో దోచుకోవటానికి, దాచుకోవటానికి అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి అందరికీ శిక్షలు పడే విధంగా తగు చర్యలు తీసుకునేలో భాగంగానే ఈ అరెస్టు జరిగింది. ఇతనికి తగిన శిక్ష విధే విధంగా ఇప్పటి ప్రభుత్వం పోరాడుతుందని చెప్పని మేము కూడా దానికి సహకరిస్తాం తెలుగుదేశం కార్యకర్తలుగా అని చెప్పని తెలియజేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళ మిస్సెస్ కానీ మాట్లాడుతుంది. వాళ్ళ మిస్సెస్ ఏమంటుందంటే ఏదైతే ఆయన తప్పు చేసాడో తప్పుకు క్షమాపణ అడిగాడని చెప్పి అంటుంది. ఇంకెందుకు మమ్మల్ని మీద కక్ష సాధిస్తారని చెప్పి అడుగుతుంది కదా, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది మాటలు అనేది క్షమార్హం కాని మాటలు అయ్యి, ప్లస్ అలాగే అతని కాలంలో చేసిన అవినీతి అక్రమాలు అవి క్షమించేది కాదు కదా. అవి చట్టం దాని పని తాను చేసుకువెళ్తుంది. ఇదివరకు అరాచక ముఠా నడిపిన రాజశేఖర రెడ్డి ఏదైతే దోచుకొని ఇరిగేషన్ దాంట్లో కమిషన్లు కొట్టి దోచుకోవటానికి పునాది వేశాడో, తన కొడుక్కి దోచిపెట్టాడో, దాంట్లో భాగంగానే అనేకం జరిగినాయి. అవన్నీ కూడా చట్టం పని తాను చేసుకెళ్ళిపోతుందని చెప్పని ఏదైతే అన్నారో అది జరుగుతుంది. చట్టం వదిలిపెట్టదు కదా, అవినీతి చేసిన వాళ్ళని చట్టం వదిలిపెట్టదు కదా. అది దాంట్లో భాగంగా అరెస్టు కార్యక్రమంగా చూడాలి. ఇది వారి భార్య మణికి చెప్తున్నాము మేము. అయితే ఇక్కడ ఏదైతే వాళ్ళ పార్టీ నాయకుడు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడదాం, ఇది కావాలని చేస్తున్నారు, మా వాడిని కుట్రలో ఇరికిస్తున్నారు, అసలు అక్కడ ఏం లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అన్యాయం అక్రమం అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్నిటిలోనూ వీడియోలు అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. సాక్ష్యం లేకపోతే బయటకు వస్తాడు, దాంట్లో తప్పే ఉంది. దాంట్లో ఇప్పుడు వచ్చిన అవినీతి ఆరోపణలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ దాని మీద పెట్టారు. అది నిరూపించలేకపోతే అతను బయటకు వస్తాడు కదా. ఇక్కడ ఇంకో విషయం, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ సడన్గా ఎందుకని విత్డ్రా చేసుకున్నారంటారు? ఆ కేసుకు సంబంధించిన ఆయన మీద ఎస్టీఎస్సీ కేసు పెట్టారు. ఎస్టీఎస్సీ కేసులో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అనుకుంటున్నారు? ప్రలోభాలను గురి చేశాడు ఆయన. అతని యొక్క నైజం అది. అతను అందరినీ బెదిరించడం పూర్వకాలం నుంచి కూడా ఉన్న అతని నైజం అది. జగన్మోహన్ రెడ్డి చూసుకొని మరీ పెట్టిరేకిపోయిన చేసి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని ఇచ్చేసి అతన్ని బలవంతం చేసి అతన్ని బయటికి రాకుండా కిడ్నాప్ చేశారు అనేది అందరికీ తెలిసిన విషయం అది. కానీ ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే ఆయన మనస్తత్వం గురించి అక్కడ గతంలో ఈ టీడీపీలో ఉన్నా అటు వైసీపీలో పోయినా సొంత కార్యకర్తల మీద ఎందుకు దాడులు చేశారంటారు? సొంత కార్యకర్తల మీద ఎవరంటారు? వంశీ గారు సొంత కార్యకర్తల మీద అంటే టీడీపీలో నుంచి వైసీపీ పోయినా వైసీపీలో ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కొంతమంది కార్యకర్తల మీద దాడి చేశాడు. పక్కన టీడీపీలో కార్యకర్తల మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అతను ఇంకొకళ్ళని ఎదగనివ్వటం అతనికి ఇష్టం లేని రాజకీయ అతను. అది ఇంకొకళ్ళ పార్టీలో తనతో పాటు ఏ పార్టీలో ఉన్నా సరే ఇంకొకళ్ళని ఎదగనివ్వకుండా చేసే కార్యక్రమంగా అతన్ని కార్యకర్తలని, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ కార్యకర్తలను ఎదగనివ్వకుండా చేసుకునే కార్యక్రమంగా అతను అణగదొరక్కడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నా కూడా అతని నైజం అది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలలు ఏం జరగలేదు, సంక్షేమ పథకాలు ఏమట్లేదు, మోసాలు చంద్రబాబు నాయుడు, ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కదా, మోసాల బాబు వచ్చాడు, మోసాల గ్యారంటీ అని చెప్పి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అతను చేసిన అసలు పాలన అనేదే లేదు.
నోరు తెరిస్తే అబద్ధాలతో 5 ఏళ్ళు కూడా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అమరావతి కదిలించనని చెప్పని అధికారంలోకి వచ్చినాక అమరావతిని పాడుపెట్టాడు. అలాగే పోలవరం 2020లో కంప్లీట్ చేస్తాను, 21లో కంప్లీట్ చేస్తాను, 22లో కంప్లీట్ చేస్తానని చెప్పిన ప్రగల్భాలు కలిపి దాన్ని బూడిదలో కలిపాడు. మొత్తం డయాఫ్రమ్ వాళ్ళని కంప్లీట్ చేయకుండా, ఆ లీకులు కంప్లీట్ చేయకుండా దాన్ని అస్తవ్యస్తం చేసి వాళ్ళ 1000 కోట్లు దాన్ని అదనంగా మళ్ళీ కొత్తది నిర్మాణం చేయాల్సిన పరిస్థితి కల్పించాడు. అలాగే విద్యా వ్యవస్థలో మొత్తం అన్నీ అస్తవ్యస్తం చేశాడు విద్యా వ్యవస్థని. అలాగే పథకాలు కూడా అన్నీ కూడా ఏది ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ తండ్రి కానీ ఆరోగ్యశ్రీ వాళ్ళ తండ్రి పెట్టి మొత్తం కొన్ని 100,000 కోట్లు పెండింగ్ పెడితే తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు పే చేశాడు. కానీ ఆయన ఏం చేయాల. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే తను చేసిన పథకాలన్నిటి కూడా డబ్బులు అన్నిటిలో చూడండి కొన్ని వేల కోట్లు పెండింగ్. మొత్తం కాంట్రాక్టర్లు కానీ వీళ్ళని కానీ మొత్తం సాక్షి పేపర్కి కొన్ని వేల కోట్లు దోచిపెట్టాడు. తన సొంత పత్రికకి కొన్ని వేల కోట్లు దోచిపెట్టాడు. ప్రజాధనాన్ని ప్రభుత్వ పన్ను రూపంలో వచ్చిన ప్రభుత్వ ప్రజాధనాన్ని దోచిపెట్టాడు సాక్షి పేపర్కి. అది ఒక టిష్యూ పేపర్, అది సాక్షి పేపర్, దానికి పెట్టారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు విలువలో విశ్వసనీయత ఉన్న నాయకుడు నేను గతంలో 1.0 చూపించాను, రాబోయే రోజుల్లో ఎవరైతే నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళకి 2.0 చూపిస్తాను, అదేవిధంగా పరిపాలన కూడా చేస్తాను అంటున్నాడు. నిజంగానే ఆ రకమైన పరిపాలన చేసే అవకాశం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 2O పరిపాలన చేసేది రేపు తీహార్ జైల్లోనో వీటిల్లోనో తను 2O చేసుకొని ఖైదీల మధ్యన ఖైదీలతో 2O చేసుకుంటాడు అనేది మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ఆయన రానని కరాఖండిగా చెప్పాడు. అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండటం భావ్యమా, లేకపోతే అసలు ప్రజాపక్షాన్ని పోరాడాల్సిన వ్యక్తి నేను అక్కడ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు, బయట మాట్లాడతాను, బయట దానికే సమాధానం చెప్పాలని వ్యవహరించే తీరుని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మొన్న స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, మన త్రిబులార్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అది 100% కరెక్టు. దానికి అతను రాని కారణం చేత అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేసి బై ఎలక్షన్లు పెట్టాల్సింది చెప్పని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మా కార్యకర్తలు జోలికొస్తే ఎవరైనా ఉపేక్షించిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కానీ పాల్పడతానని చెప్తున్నాడు. ఇదివరకు 5 సంవత్సరాలుగా అతను అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా, చేసింది అదే. ఇప్పుడు అతను చేయగలిగిన మమ్మల్ని చేసేదేం లేదు. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా చేతకాని ఇదేం కాదు. అంతకుముందు 5 సంవత్సరాలు అనేక కారాడే అన్ని 100 మందిని కార్యకర్తలని చంపిన జైల్లో సాక్షులను చంపిన చరిత్ర అతనిది. కాబట్టి అతని గురించి మేము ఇది చేయాల్సిన అవసరం లేదు. అతన్ని రాజకీయ భవిష్యత్తుకి పునాది లేకుండా చేయటమే తెలుగుదేశం కార్యకర్తల మనోభిష్టం అని చెప్పని తెలియజేస్తారు. అదేవిధంగా ప్రజలు ఏదో ట్రాన్స్లో ఉండి టీడీపీ పార్టీకి ఓటేసారు, లేకపోతే వేసేవాళ్ళు కాదు, నాకు 40% వచ్చింది, 10% ఓటు పోయింది, రాబోయే 30 ఏళ్ళు మనమే రాజకీయ పరిపాలించింది మనమే అన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? అదే ఇప్పుడు వచ్చిన 39% ఓటింగ్ ఏదైతే ఉందో రేపు 10%లో పడిపోతాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలు సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ ఆల్రెడీ 3 అనౌన్స్ చేశారు. రేపు జూన్లో ఇంకా మిగతా 3 కూడా ప్రకటించబోతున్నారు, అమల్లో తీసుకురాగలుగుతున్నారు. అవన్నీ కూడా అయినాక అతను కనీసం 10%లోకి పడిపోతాడు. అతను వ్యక్తిగతంగా వచ్చిన పర్సంటేజ్ కాదు అది. కాంగ్రెస్ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో కాంగ్రెస్ ఓటింగ్ ఏదైతే ఉందో అతను పార్టీ కొత్తది పెడతాం వలన దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందే తప్ప అతను వ్యక్తిగత ఇదేం కాదు అది. ఆ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా తెలుగుదేశం పాలన చూసినాక అది 5కో 6కో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 29కి అతను ఎలక్షన్లో కూడా నిలబడే స్తోమత కూడా అతనికి ఉండదు పరిస్థితి అని చెప్పని తెలియజేస్తున్నాను. చూసుకుంటే ఈ గతంలో ఏదో చంద్రబాబు నాయుడు కానీ అంటే పవన్ కళ్యాణ్ ముసలాళ్ళైనా నొక్కుతారు, బట్టన్ నొక్కుతారు, నువ్వు నొక్కాల్సిన అవసరం లేదన్న వ్యక్తులు నేనేదో సంపద సృష్టించి ఆడ పెట్టిన బ్యాంకుల్లో ఉన్నా సరే వీళ్ళు ఎందుకు నొక్కట్లేదు బట్టను, ముసలాడే కదా మరి ఆ ముసలాడు ఎందుకు నొక్కట్లేదని అడుగుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? అతని యొక్క పిచ్చి ప్రలాపంలో ముసలోడు వాళ్ళ తండ్రి ముసలోడు కాదా, లేకపోతే వాళ్ళ తాత ముసలోడు కాదా, వయస్సుని బట్టి గౌరవించడం చేత కానీ సన్నాసి జగన్మోహన్ రెడ్డి.
అతనికి అతని యొక్క పిచ్చి చేష్టలు పిచ్చి వాగుడు ఇంకా తగ్గించుకుంటే మంచిదని చెప్పని అతని అమ్మటి తిరిగే వాళ్ళు ఇకనైనా బుద్ధిరిగి అతన్ని విడిచి ప్రజాస్వామ్యయుతంగా చేసే పార్టీల్లోకి మిగతా ఇంకా అనేక తెలుగుదేశంలో రావటానికి ఇష్టం లేకపోతే ఇంకా మిగతా పార్టీలు అనేక పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది. వాటిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మట తిరిగే కార్యకర్తలకు కానీ పార్టీ అభిమానులు కానీ మేము సలహా ఇవ్వదలుచుకున్నాము. ఫైనల్గా చెప్పండి, వంశీ గారి ఎపిసోడ్లో గవర్నమెంట్ తన పని తను చేసిపోతున్న చట్ట ప్రకారం లేకపోతే కక్ష సాధింపు అంటారు? కక్ష సాధింపు అనేది చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ నుంచి చెబుతున్నారు. మమ్మల్ని కూడా ఎంతో సమన్వయంతో మమ్మల్ని ఎంతకాలం ఓర్పుతో మమ్మల్ని ఉండమని చెప్పని చట్టం తను పని చేసుకెళ్తానని చెప్పారు. ఆ రకంగానే ఎక్కడా మేము ప్రతిదాడులు ఎక్కడా చేయకుండా ఎంతకాలం 8 నెలలుగా ఉన్నాము. చట్టం ఇప్పుడు తన పని తను చేసుకెళ్తాను.